హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. ఓపెనింగ్ మీరు హార్మోనియంలో వాయించినప్పుడు వినగానే మీకు ఏ పాట నేను చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను చేయబోయే మంచి పాట ఏంటంటే మంచి భక్తిరస ప్రధానమైనటువంటి పాట. రాగం కూడా ఒక కొత్త రాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. అంటే సంగీతం తెలిసిన వాళ్ళకి అది తెలుసు, తెలియని వాళ్ళకి కొత్త రాగం పరిచయం చేస్తున్నాను. ఈ రాగం పేరు ఏంటంటే పంతు వరాలి రాగం. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. పంతు వరాలి రాగం అనేది దీన్ని ఇంకో రకంగా కామవర్ధిని రాగం అని కూడా పిలుస్తారనమాట. ఇది మనకి 51వ మేళకర్త, 72 మేళకర్తలలో 51వ మేళకర్తకు సంబంధించినటువంటి రాగం అనమాట. చాలా బాగుంటుంది. దీని యొక్క ఫీల్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇది మనకి మాయామాళవగౌళ రాగానికి దగ్గరగా ఉంటుంది. కానీ మాయామాళవగౌళ రాగం 15వ మేళకర్త, ఇదేంటి రివర్స్ వచ్చింది 51 అనుకోవచ్చు. మనకి శుద్ధ మధ్యమ రాగాలని చెప్పి 36 రాగాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్లో 36 నుంచి 72 రాగాలు కూడా ప్రతి మధ్యమ రాగాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రతి మధ్యమ రాగాల్లో మనకి 51వ రాగం అనమాట. అదే మనకి పంతు వరాలి రాగం. అంటే మాయామాళవగౌళ రాగానికి మా అనే స్వరాన్ని చేంజ్ చేస్తే వచ్చే రాగాన్ని మనం పంతు వరాలి రాగం అని పిలుస్తాం అన్నమాట. అయితే పంతు వరాలి స్వరస్థానాలు ఎలా ఉంటాయన్నది మనం ఒకసారి చూద్దాం. శృతి అనేది మనకి మీకు నేను 1 శృతిలో చెప్పొచ్చు, బట్ ఒరిజినల్ సాంగ్ అనేది మనకి 7 శృతిలో ఉందన్నమాట. అంటే బి స్కేల్లో ఉంది. కాబట్టి నేను కూడా ఈరోజు బి స్కేల్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ మూర్ఛన వాయిద్దాం. పంతు వరాలి రాగం. సా రీ గా మా పద నీ సా ని ద ప మ గ రి సా. ఇది పంతు వరాలి రాగం అన్నమాట. ఇందులో సా షడ్జమం, రీ1 శుద్ధ రిషభం, గా2 అంతరగాంధారం, మా ప్రతి మధ్యమం మా2, పంచమం, ద శుద్ధ దైవతం, నీ కాకలి నిషాదం నీ2, సా షడ్జమం. ఇది మనం పంతు వరాలి రాగం అంటాం. సారీ గా మా పద నీ సా ని ద ప మ గ రి సా. ఇది మనం ద్వాదశ స్వరస్థానాన్ని అనుసరించి మనం ఈ స్వరాలు మనం ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా లెసన్కి వచ్చేస్తే ఈ దినకర శుభకర ఓపెనింగ్ బీజియం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గ మా పద మా. అయితే దీనికంటే ముందు మీకు నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇంతకుముందు నేను చేసిన వీడియోలకి కొన్ని కామెంట్స్ పాజిటివ్గానే వచ్చాయి, 1-2 కామెంట్స్ నెగిటివ్గా వచ్చాయి. ఆ నెగిటివ్గా వచ్చిన కామెంట్స్ ఏంటంటే మీరు హార్మోనియం అనేది ఫాస్ట్గా వాయిస్తున్నారండి, కొంచెం స్లోగా మాకు చెప్తే ఇంకా బాగా నేర్చుకుంటాం కదా అని చెప్తున్నారు. ఓకే, మీ యొక్క బాధ నాకు అర్థమైంది కనుక నేను ఈ వీడియో చాలా స్లోగా నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేస్తాను. అది మీరు నోట్స్ రాసుకొని నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ బీజియం మనకి ఏంటంటే గ మా పద మా, గ మా పద మా, ద ని సరి సా, ద ని సరి సా. అది ఫస్ట్ లైన్. గ మా పద మా, ద ని సరి సా. ఇది కొంచెం ఫాస్ట్గా వచ్చేటప్పుడు అందులో సెకండ్ టైం ఎలా వస్తుందంటే గ గ మ, గ గ గ మ మ మ ప ప ప ద, గ గ గ మ మ మ ప ప ప ద మ, ద ని సరి సా. ప్లే చేద్దాం. గ గ గ మ మ మ ప ప ప ద మ, ద ని సరి సా. మరొకసారి వాయిస్తాను చూడండి.
గ మా పద మ దని సరి స గ గ గ మ మ మ ప ప ప ద ద మ. చూడండి ఒకసారి. గ గ గ మ మ మ ప గ గ గ మ మ మ ప ప ప ద మ దని సరి స. ఇప్పుడు చిన్న ఒక మెలోడియస్గా ఒక ఒక రాగం వస్తుంది. సరిద ప మ ప మగ 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 రి స సాని సాని ద ప మ ప మగ 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 రి స. మరొకసారి. సాని ద ప సాని ద ప మ ప మగ 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 రి స. ఇది మనకి ఓపెనింగ్ బీజిఎం అన్నమాట. ఇప్పుడు దినకర పల్లవి స్టార్ట్ అవుతుంది. దానిలో సాకి అన్నమాట. అది ఎలా వస్తుందో చూద్దాం. దినకర అంటే నిస నిసాని దాని సని సాని దాసని దని దాప దినకర తర్వాత లైన్. దినకర అంటే దినకర మా పద ప గమ మద ప మా ప మా ప మా నిద ప మా ప గ మ గ దినకర మా పద ప గ ప మద ప గ ప మద ప మా ప మా ప మా నిద ప మా ప గ మ గ. ఏ శుభకరా అదేంటంటే గమదని సని ద ప గమద గమదని సని ద ప ఏ గమదని సని ద ప మా ప మా ప గ మా మా ప మా ప గ ప మా ప గ మా ప మా ప గ గ ప మా ప గ శుభకరా రి గ మ రి గ స శుభకరా. అంతే. ఇది మనకి సాకి అన్నమాట. ఇప్పుడు మనకి విత్ మ్యూజిక్తో మనకి స్టార్ట్ అవుతుంది రిథంతో. అది ఎలా అంటే దినకర శుభకర 2 టైమ్స్. దినకర శుభకర నెమ్మదిగా చెప్తాను చూడండి. సాని ద ప మగ మ ప సాని ద ప మగ మ ప. మరొకసారి. సాని ద ప మగ మ ప దినకర శుభకర 2 టైమ్స్ అన్నమాట. దినకర శుభకర దేవ గమ ప మగ దినకర శుభకర
దినకర శుభకర దేవా. దేవా గమదబమ గమ గమగమమగ దేవా దీనాధార గరి గరి గమ గరి స దీనాధార గరి గరి గమ గరి స. తర్వాత లైన్ రీమ గమ పద తిమిర సంహార రీమ గమ పద తిమిర సంహార. మరలా దీనకర శుభకర సానిదప శుభకర సానిదప మగమ దప మగమ దప సానిదప మగమ దప. అక్కడికి పల్లవైందనమాట. తర్వాత మనకి బీజిఎం అనమాట. బిట్ ఎలా వస్తుందంటే గమ పమదప దని సాని రీ ని సా. స్లోగా చెప్తున్నాను చూడండి. గమ పమదప దని సాని రీ ని సా. మరొకసారి గమ పమదప దని సాని రీ ని సా. అది కొంచెం స్పీడ్గా. ఆ తర్వాత లైన్ సారిని సదాని మాధవ సారిని సదాని మాద గమదని సారిని సదాని మాద గమదని. అది కొంచెం స్పీడ్గా. సారిని సదాని మాద గమదని సారిని సదాని మాద గమదని. నెక్స్ట్ లైన్ సనిదప మదప మగరి గమప సనిదప మదప మగరి గమప సనిదప మదప మగరి గమప సనిదప మదప మగ రి గమప సనిదప మదప మగ రి గమప దప మదప మగ రి గమప. అబ్జర్వ్ చేసి వాయిస్తే చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనకి చరణం విషయంకి వద్దాం. పతిత పావన మంగళదాత దీనికి నోట్స్ ఏంటంటే పతిత పావన పప 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 పదమప పప పదమప పప పదమప పతిత పావన పప పదమప మంగళదాత మాప మా దాత గమప మమగ గమప మమగ పతిత పావన మంగళ దాత పప పదమప మాప గమప మమగ పాప. నెక్స్ట్ లైన్ పాప సంతాపలోకహిత పాప సంతాపలోకహిత రే గమా పమ గమ గరి సా పాప సంతాపలోకహిత. సపగప ఇక్కడ నుంచి సా అనమాట. సపగప మళ్ళా సేమ్ పతిత పావన మంగళదాత అదే నోట్స్.
పతిత పావన మంగళదాత పాప సంతాప లోకహిత. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప గగమాద పద సాసనిరీస. స్లోగా చూద్దాం. గగమాద పద సాసని రీస బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. సారీ, తర్వాత అకారాలు వస్తాయి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆ ఆ అంటే బ్రహ్మ విష్ణు అంటే స్వరం ఏంటంటే గగమాద పరమేశ్వర రూప. అంటే ఇక్కడ పద పద సాసనిరీస. మరొకసారి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప అంటే గగమాద పద సాసనిరీస. 2 times. జని దప మద పమ గమ గరిస. స్లోగా వాయిస్తాను చూడండి. ని దప మద పమ గమ గరిస. అది కొంచెం స్పీడ్గా వాయించాలన్నమాట. అది ఫస్ట్ లైన్, ఫస్ట్ బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. తర్వాత కూడా బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప వస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. ఇప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ మీద వస్తుంది అనమాట. నిరిస నిధ పమద పమ గమ గరిస, నిరిస నిధ పమద పమ గమ గరిస. అది ఫస్ట్ బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపాకి ఫస్ట్ బిట్ అనమాట. అంటే మనకి స్వరకల్పన అంటాం దీన్ని. కొంచెం స్లోగా వాయించి చూపించాను. ఆ తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి స్పీడ్గా వాయించవచ్చు. ఇందులో రెండవది బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప గగమాద పద పద సాసనిరీస. సేమ్ అన్నిటికీ అదే. రెండోది ఏంటంటే మగ మగరి సని సని దని దప మగ మగరి గరి సని మద ప మగ మగరి స మగ మగ రిసని సని దని దప మగ గరి గరి సని మద ప మగ మగరి స. ఇది మనం ప్లే చేద్దాం. ఫస్ట్ లైన్ మగ మగ రిసని స మగ మగ రిసని స. రెండోది నిద నిద ప మగ మా నిద నిద ప మగ నిద నిద ప మగ మా. మరొకసారి నిద నిద ప మగ మా. తర్వాత గరి గరి సని గరి గరి సని గరి గరి సని మద ప మగ మగరి స మద ప మగ మగరి స మగ మగ రిసని స మగ మగ రిసని స. నిద నిద ప మగ మా గరి గరి సని గరి గరి సని మద ప మగ మగరి స
మరలా సేమ్ బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. బ్రహ్మ బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. సేమ్ అదే మ్యూజిక్తో అనమాట. ఏంటి అది 2 సార్లు కంటిన్యూటీ అవుతుంది. మూడో బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపం. బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. బ్రహ్మ విష్ణు విష్ణు పరమేశ్వర రూప. అంటే దాని సాని దాని సాని దాసని దాప దాని సాని దాసని దాప అన్నమాట. దాని దాని సాని దాసని దాప. తర్వాత గమ పని గమ పదని సని ధప గమ పదని సని ధప గమ పదని సని ధప గమ పదని సని. అంటే ఇక్కడ మాప మాదన్ మాప మాధప మాగ మాప మాధప మాగ. గమ పద పమ గమ పద నిస నిప గమ పద నిస నిప గమ పద నిస నిప ని సరి పద ని సరి రి గరి సని దప పద ని సరి రి గరి పద ని సరి. పద ని సరి రి గరి సని దప రి గరి సని దప. గరిస నిరిస నిధప మదప మగ మగరిస నిరిస నిధప మదప మగ మగరిస నిరిస నిధప మదప మగ మగరిస నిరిస నిధప మదప మగ మగరిస. అక్కడికి సాకి మూడవ దాంట్లో కొంచెం కొంచెం నాకు అర్థమైన మేరకు మీకు చేశాను. విడివిడిగా చేశాను. అవన్నీ కలుపుకొని మనం వాయించాలి. మరొకసారి వాయిస్తాను. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. మూడోదన్నమాట. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప.
ఆ నిరిజని దవ మదప మగ మగరిస అదే కదా. తర్వాత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప గగమాత పద సాస నిరీస వివిధ వివిధ వేద విజ్ఞాన నిదాన నిని నిసాస నిసాసని ధని సని దాప నిని నిసాస నిసాసని ధని సని దాప నిని నిసాస నిసాసని ధని సని దాప వివిధ వేద విజ్ఞాని వివిధ వివిధ వేద విజ్ఞాన నిదాన. తర్వాత లైన్ వినతలోక పరిపాలక భాస్కర రిగరి మగరిస రిగరి మగరిస వినతలోక రిగరి మగరిస వినతలోక రిగగ రిమగరిస రిగగ రిమగరిస రిగగ రిమగరిస వినతలోక పరిపాలక పరి సని సని ధని సని దప సని ధని సని దప సని ధని సని దప భాస్కర మగ మద భాస్కర మగ మద దినకర శుభకర దేవ. సని దప మగ మప దేవ గమప గమప మగ గమప మగ దీనాదర దీనాదర. ఇక్కడ మనకు తెలిసిన విషయమే గరి 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 స గరి 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 స గరి 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 తిమిర సంహార సగమ ఇదేంటిది రే రే మగ రే మగ మాదాని దినకర ఓ దినకర ప్రభో దినకర శుభకర. లాస్ట్ లైన్ దినకర ప్రభో ఏ మగమ దినకర మగమ దినకర మళ్ళీ దినకర దినకర సాని దప మగమ దినకర ప్రభో సాని దప మగమ దినకర శుభకర. సాని దప మగమ పమదప
పాట చాలా స్పీడ్‌గా ఉంటుందనమాట. దీన్ని స్లో చేసి వాయించడం అంటే కొంచెం టఫ్‌గా ఉంటుంది. నా శాయశక్తులా కొంతవరకు ప్రయత్నించాను. దయచేసి అర్థం చేసుకోగలరని ప్రయత్నిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. వీలుంటే దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి నాకు పర్సనల్‌గా పెట్టినా సంతోషమే. నమస్కారం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్, విజయనగరం.